సో చాలా మంది JNTH స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ 1112 ఎగ్జామ్స్ అయిపోయి బీటెక్ చాలా రోజులు అవుతున్నాయి, ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయండి ఏంటండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా మామూలుగా వీటికైతే మినిమం 40 days ఉంటుంది. అది దాటిపోయింది అనుకోండి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలింగ్ టైమ్స్ నడుస్తా ఉన్నాయండి. ఈ సెట్ అయినా కానివ్వండి, PE సెట్ అయినా కానివ్వండి, వేరే వేరే వగేరా వేరే వేరే అన్ని కూడా నడుస్తా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ఒకటైతే, రెండోది ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్స్, యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉంటారండి. సో అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ డిలే అవడం అయితే జరుగుతుంది తప్ప వేరే ఏమీ లేదండి, ఎప్పుడూ జరిగేదే. కాబట్టి ఈసారి ఇంకా డిలే అవడం అయితే జరిగింది. దానికి కారణం ఎగ్జామ్స్ కొంచెం డిలే అవడం అనమాట. సో రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఈ వీక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1112 బీటెక్ రిజల్ట్స్. సో మీకు పేపర్ వాల్యుయేషన్ గురించి వాటి గురించి మీరు టెన్షన్ పడేది అయితే ఏం లేదండి. ఖచ్చితంగా అయితే అంతా మంచిగానే ఉంటుంది. యూ ఆల్ విల్ బి గెటింగ్ పాస్డ్.